యో నూరులన్న ఆయన మొగాలన్న ఈడు చూడు సమ్మె एहसान में अभी जान करा तो एहसान जान करा अरे ये कानीला कान इधर सिनारी के ఉందా నా అమ్మ గాడి వెనకల ప్రభాకరన్న भाई ఎవరు రావాలి ఓకే ఇక్కడ చూడండి పైకి ఎత్తున్నాను ఆయన సెల్ వస్తాను కనిపించవే జై జగన్ జై జగన్ నా వదరన్నా నా పడే కూడా మాట వాల్యుబుల్ వర్డ్ వాడు గిరిలో ఏదైతే మేము మన జగననేత జగనన్న గారి జన్మదిన శుభాకాంక్షలు మా కార్యకర్తలు నాయకులతో అందరితో కలిసి జరుపుకుంటున్నాము. ముఖ్యంగా పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయిన జగన్మోహన్ రెడ్డి గారు మనకు 5 ఏళ్ళు ఏ సంక్షేమ పథకాలు చేశారో ప్రతి ఇంటికి స్వచ్ఛందంగా వాళ్ళు అర్హులైతే చాలు వాళ్ళ ఇంటికి చేరవేర్చారు. ఈ 5 ఏళ్లలో జరిగిన మన సంక్షేమం ఏదైతే ఉందో ఈ 6 నెలల నుంచి ఏది జరగడం లేదు. ప్రజలందరూ బాధపడుతున్నారు. పేదలు ఏదైతే ఉందో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంక్షేమం
మనకు జరగాలని, సో మళ్ళా రావాలి అని అంటే, సంక్షేమం ఇవ్వాలి అని అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ఇప్పుడు మా అందరి ధ్యేయం ఏమనగా, మరి ఈ వచ్చే ఎలక్షన్లో మళ్ళీ మన ముఖ్యమంత్రి అయిన మాజీ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మన పథకాలు, మన సంక్షేమ పథకాలన్నీ మళ్ళీ ఇంటికి చేరువేస్తారు అని మనస్ఫూర్తిగా మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు, అందరి తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాము. జై జగన్. అధినాయకుడు, పేద ప్రజల దీన బాంధవుడు, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మా నాయకులు అంతా ఇక్కడ కదిరి కాలేజ్ సర్కిల్లో కలవడం జరిగింది. ఎన్నో రకాలుగా గడచిన 5 సంవత్సరాలు, 6 నెలల ముందు 6 నెలల తర్వాత అనేది మనం చూసుకుంటే పేద ప్రజలు వాళ్ళు ఏమి కోల్పోయారని 6 నెలల్లో తెలుసుకున్నారు. మరి తిరిగి వాటిని మనం ఏ విధంగా పొందాలా, ఏ విధంగా మనం ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలను మనం తిరిగి మనం ఇంటి గుమ్మాల దగ్గరికి వచ్చేటట్టు చేసుకోవాలా అనే దాని మీద పూర్తి స్థాయిలో ప్రజలకు కూడా ఒక అవగాహన వచ్చింది. పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ గత 6 నెలల్లో మనం ఏం కోల్పోయాం, గడిచిన 5 సంవత్సరాల్లో మనం ఏం సాధించుకున్నాం అనేది ప్రజలే బేరీజు వేసుకొని ఈరోజు చూసుకుంటూ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తీరని అన్యాయం చేశాం మనం అనే ఆలోచనలోకి ప్రజలే వచ్చేశారు. దీనికి ఇందులో ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో కానివ్వండి, ఎమ్మెల్యే ఎలక్షన్లలో కానివ్వండి, వారు ఏమి చేయాలా అనేది వాళ్ళు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. దాన్ని వాళ్ళు ఓటు రూపంలో ఆ రోజు మనకు చూపిస్తారు. తప్పకుండా అప్పటి వరకు మనం ఈ యొక్క పోరాటాలను కొనసాగించాల్సిన అవసరం ఉంది. మరి కార్యకర్తలు ఎవరు డీలాపడకూడదు. అదేవిధంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే నమ్మారో వాళ్ళు ఎక్కడున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మిన వాళ్ళు ఎక్కడున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మిన వాళ్ళు ఈరోజు కాలేజ్ సర్కిల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన వాళ్ళు అవతల పార్టీలో ఉన్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇబ్బందులు వస్తాయి. ప్రతిపక్షంలో ఉండాల్సిందే, పోరాడాల్సిందే, పోరాటం చేయాల్సిందే, సాధించుకోవాల్సిందే. తర్వాత 4.5 సంవత్సరాలు, ఒకవేళ జమిలీ వస్తే 2 సంవత్సరాలు, లేదంటే 4.5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉందాం, పోరాడదాం. పోరాడితే పోయేది ఏమీ లేదు. తిరిగి మనం తప్పకుండా అధికారంలోకి వస్తాం. సోదరులారా, మన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మనం ముఖ్యమంత్రిగా చూస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జగన్.